హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. గుంటూరు విద్యానగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర వినాయకుడిని పెట్టారు. వాళ్ళు మమ్మల్ని భజనకి పిలిస్తే భజన సమాజంతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇది వచ్చేసి సాయిబాబా గుడి. అటు ఇటు ఏనుగులు అవి ఉన్నాయి కదా. ఇక్కడ ఎంట్రన్స్లో ఒకవైపు వినాయకుడు, ఒకవైపు దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పెద్ద హాలు, ఆ హాల్లో బాబా ఉన్నారు. ఈ గుడి అయితే చాలా పెద్దది. ఇక్కడ బాబా భజనలు ప్రతి గురువారం బాబా భజనలు చాలీసా బాగా జరుగుతాయి. ఇది మనం చూస్తుంది పైన హాల్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు. అన్ని పండుగలు జరుపుకుంటారు. ఇక్కడ బాబాకైతే చాలా బాగా అలంకరణ చేస్తారు. గురువారం అన్నదానం కూడా ఉంటుంది. ఈ గుడి అయితే చూడదగింది, చాలా బాగుంది. ఇక్కడ ముందు చూపించినట్టుగా దత్తాత్రేయుడు ముందు నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయి. ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఇవేనండి నేను ఇందా చెప్పినవి. ఇక్కడ కృష్ణుడు, రామ పరివారు, వెంకటేశ్వర స్వామి, శివుడు, లక్ష్మీదేవి, దుర్గా అమ్మవారు, సాయిబాబా, సత్యనారాయణ స్వామి, ఇలాగే ఇంకా అందరూ గోదా అమ్మవారు, ఇలా అందరికీ ప్రతి పండగలకి దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. అలంకరణ అమ్మవారికి ఏ రోజు అలంకరణ ఆ రోజు చేస్తూ ఉంటారు. ప్రతి పండగని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకొని కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు. అలాగే ధనుర్మాసంలో గోదామ్మవారి పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మళ్ళీ కింద బాబా ఫోటో పెట్టుకొని ఇక్కడ కూడా చాలీసా చేసుకుంటూ గురు పౌర్ణమి అలాంటివి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని కూడా మళ్ళీ పెట్టుకున్నారు. మేమందరం వచ్చాము ఇక్కడికి. ఇక్కడ బాబా గుడి ఎదురుగానే వినాయకుడిని పెట్టారు. ఇలా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ వినాయకుడు అయితే 14 అడుగుల హైట్లో ఉన్నాడు. ఆ వీధి అంతా అయితే లైటింగ్ వేశారు. చాలా బాగా చేశారు. ఇక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చాలా బాగా చేసుకుంటున్నారు. రోజు ప్రసాదాలు కూడా చేసుకొని వస్తారు. ఇక్కడ పూజ జరుగుతుంది సాయంత్రం పూట. మేము భజనకి కూర్చొని ఉన్నాం అక్కడ. ఇక్కడ అందరూ చాలా సరదాగా ఉన్నారు. హౌసీ గేమ్ లాగా పెట్టి 3 చీరలు పెట్టారు స్వామి దగ్గర. ఆ గేమ్లో గెలిచిన వారికి చీరలు ఇచ్చేయటం జరుగుతుంది. స్వామిని పెట్టినప్పటి నుంచి నిమజ్జనం రోజు వరకు ఇలా గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం సందర్భంగా చాలీసా చేయమన్నారు. మేము 11 సార్లు చాలీసా చేశాము. తర్వాత పూజారి గారు హారతి ఇచ్చి వెళ్ళిపోయారు. వినాయకుని పాటలు పాడిన తర్వాత నన్ను హారతి ఇవ్వమంటే నేను ఇస్తూ ఉన్నాను. మీరు చాలీసా చాలా బాగా చేశారు, చాలా స్టైల్స్ పాడారని మాకు చాలా మెచ్చుకొని సన్మానాలు చేసి శాల్వాలు కప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చి శాల్వాలు కప్పి చాలా బాగా చూసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.